గైస్ ఇవాళ బిగ్ బాస్ లో వచ్చేసి అంటే బిగ్ బాస్ కొన్ని టాస్క్లు కండక్ట్ చేసినాడు కదా. సో ఆ టాస్క్ లో నాకు పృథ్వీ ఆడిన విధానం అయితే నాకు అస్సలకి 1% కూడా నచ్చలేదన్నమాట. సో పృథ్వీ ఆడేది ఏంది అని అంటే తను ఎట్లాగో ఆడట్లేడు, పక్కన వాళ్ళని కూడా ఆడనీయట్లేడు అనమాట. సో పక్కన వాళ్ళని గెలుస్తా ఉంటే ఓర్చుకోలేని గుణం అంటారు కదా. సో అలాంటి క్యారెక్టర్ అని చెప్పొచ్చు ఇక్కడ. సో పృథ్వీ ఆడే విధానం చూసి నాకైతే చాలా కోపం వచ్చేసింది. ఆ ప్లేస్ లో ఒక దగ్గర నుంచి అందరూ వాళ్ళ ఎగ్స్ ని కాపాడుకుందాం అనే స్టేజ్ లో ఉన్నప్పుడు పృథ్వీ వచ్చి పక్కన వాళ్ళ ఎగ్స్ గుంజుకోవడము, అంటే లేడీస్ ని జెంట్స్ ని ఎవరిని చూడకుండా లేడీస్ ని అయితే ఎక్కడ పడితే అక్కడ నెట్టి పడేసి వాళ్ళ దగ్గర ఉన్న ఎగ్స్ లాక్కోవడము అట్లా చేస్తున్నాడు. సో అదైతే నాకు అసలు నచ్చలేదు. మళ్ళీ అదే విధంగా బెలూన్స్ టాస్క్ లో వచ్చేసి నిన్న జరిగిన బెలూన్స్ టాస్క్ లో అతని బెలూన్ ని బాక్స్ లో అంటే సైరన్ మోగినాక బెలూన్ ని బాక్స్ లో తంతాడు అనమాట. తనినాక ఆదిత్య వచ్చేసి మీరు తన్నీరు అంటే లేదు నేను బెలూన్ అసలు తనలేదు, అదే వచ్చి పడ్డది అని అంటాడు అనమాట. సో ఇది సాటర్డే రోజు నాగార్జున గారు తప్పకుండా మాట్లాడాల్సిన విషయం ఇది. సో పృథ్వీ ఆడే విధానం అయితే అసలు యాజ్ ఏ ఆడియన్ గా నాకైతే 1%, ఈవెన్ 1% కూడా నాకు నచ్చట్లేదు. అస్సలకి చాలా గేమ్ అంతా స్పాయిల్ చేస్తున్నాడు అనమాట పృథ్వీ వచ్చేసి. ఎంత మంచిగా ఆడదామని అనుకున్నా కానీ పక్కన వాళ్ళకి అసలుకి చాలా ఇబ్బందికరంగా అట్లా ఆడుతున్నాడు. సో నాగార్జున గారు మీరు సాటర్డే రోజు ఇది తప్పకుండా మీరు మాట్లాడాల్సిన పాయింట్ అనమాట. సో మేము ప్రతి సాటర్డే నాగార్జున ఏమైనా మాట్లాడతాడేమో అని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాము. సో నాగార్జున అస్సలు ఏం మాట్లాడతలేడు. సో ఇంకా సోనియాకి వాళ్ళకి హింట్స్ ఇస్తున్నాడు అనమాట, మీరు మంచిగా ఆడాలి అనే హింట్స్ ఇస్తున్నాడు. సో వెన్ కంపేర్ టు లాస్ట్ సీజన్ బిగ్ బాస్ ఈ సీజన్ బిగ్ బాస్ వచ్చేసి ఇంకా చాలా అగ్రెసివ్గా ఉంటుంది. అట్లా ఆడతారు ఇట్లా ఆడతారు, ఇంకా అన్లిమిటెడ్ అది అనడమే తప్ప మేము అందులో చూడడం అయితే ఏం జరగట్లేదు. సో యాజ్ ఏ ఆడియన్ గా నేనైతే చాలా డిసప్పాయింట్గా ఉన్నాను బిగ్ బాస్ సీజన్ 8 విషయంలో. సో ఇంకా చూద్దాం, ఇంకా ముందు ఇంకెట్లా ఆడతారు, ఇంకెలాంటి టాస్క్లు వస్తాయో. సో ఇప్పటికైతే ప్రెసెంట్ గా నేను ఐఎమ్ అయితే యాజ్ ఎ ఆడియన్ ఐఎమ్ హ్యాపీగా లేను బిగ్ బాస్ చూడడం వల్ల. సో ప్లీజ్ ట్రై టు ఎంకరేజ్ ది ఆడియన్స్. థ్యాంక్ యూ.